బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ధరణి పోర్టల్లో అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభమైంది. ఆ బాధ్యతను కేరళ ప్రభుత్వ సంస్థ KSAACకి అప్పగించింది సర్కార్. ప్రయోగాత్మకంగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో మొదట ఆడిట్ చేస్తారు. ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ చేయనున్నారు. 2020 అక్టోబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగిన లావాదేవీలపైన దర్యాప్తు చేస్తారు. HMDA పరిధిలో నిషేధిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫోకస్ పెడతారు. 4 నెలల్లో 2 జిల్లాల ఆడిట్ నివేదికలు పూర్తవుతాయి. డిసెంబర్ నాటికి రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. 2014 నుంచి 23 వరకు లక్షల ఎకరాలు అక్రమంగా చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టా భూముల లెక్క ఒక్కసారిగా 25 లక్షల ఎకరాలు పెరిగినట్లు గుర్తించారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములు పట్టా భూములుగా మాయమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. పూర్వ ప్రభుత్వం రికార్డుల పరిశీలన లేకుండా మ్యూటేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు హామీ మేరకు ఆడిట్కు ప్రాధాన్యత ఏర్పడింది. ధరణిలో అక్రమాలపైన ఆడిట్కు సంబంధించి మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, ఈ ఆడిట్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే ధరణిలో అక్రమాలు వెలుగు చూస్తాయని ఒక అంచనా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఆడిట్ ఎట్లా ఉండబోతుంది? 2 సిరిసిల్ల అండ్ సిద్దిపేట జిల్లాలో జరగబోతున్నటువంటి ఈ ఆడిట్ ఫలితాల పట్టి నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ ఉండబోతున్నాయి? గత ప్రభుత్వ హయాంలో ధరణికి సంబంధించి జరిగినటువంటి భూ అక్రమాలపైన తాజా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిట్కు మాత్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆడిట్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా మొదట విడతగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కూడా ప్రారంభం కానుంది. సిద్దిపేట, సిరిసిల్ల విజయవంతంగా పూర్తయితే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క బాధ్యతను కేరళ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి KSAACకి అప్పగించారు. కేరళ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఆడిట్తో పాటు మరోపక్క ఈ యొక్క సంస్థ ప్రధానంగా కూడా పూర్తిగా ఇప్పటివరకు జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ భూములకు సంబంధించి అన్యాక్రాంతమైన నేపథ్యం. ఎందుకంటే 2014 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఈ యొక్క ధరణి పోర్టల్లో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల అక్రమాలకు సంబంధించి కూడా అదనంగా అంటే రిజిస్ట్రేషన్ల భూములకు సంబంధించి 25 లక్షల ఎకరాల భూములు అదనంగా రిజిస్ట్రేషన్ భూములు పెరిగినట్టుగా గుర్తించింది. అయితే దీంట్లో ప్రధానంగా అటవీ శాఖ భూములతో పాటు ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ భూములతో పాటు మరోపక్క వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రిజిస్ట్రేషన్లుగా మారాయి అన్న అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ 2023 వరకు జరిగినటువంటి అక్రమాలపైన ప్రధానంగా దృష్టి సారించింది. అయితే దీంట్లో అర్ధరాత్రి పూట రిజిస్ట్రేషన్లు కూడా చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ప్రధానంగా వాటిపైనే ఫోకస్ చేయబోతుంది. ఇక హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లో HMDA పరిధిలో విలువైనటువంటి 100 కోట్ల ఎకరాల భూములకు సంబంధించినటువంటి విలువైన భూములు ఏవైతే రిజిస్ట్రేషన్లు జరిగాయో అవి ఏ శాఖల నుంచి అవి తరలి వెళ్ళాయి అంటే ప్రధానంగా దేవాదాయ భూములతో పాటు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్తో పాటు అటవీ శాఖ భూములతో పాటు ప్రభుత్వ భూములు కూడా అందులో ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. కాబట్టి పూర్తిగా ఫోరెన్సిక్ ఆడిట్ జరిగినట్టయితే అసలు ఎన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి, ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి అన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే సాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం చేసినటువంటి ఫోరెన్సిక్ ఆడిట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే దాదాపు ఇంకొక 4 నెలల్లో కూడా ఈ యొక్క 2 జిల్లాల్లో పూర్తయితే ఆ తర్వాత వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఎన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి, ఏ భూములు అన్యాక్రాంతమయ్యాయి అన్న అంశాన్ని కూడా ఖచ్చితంగా ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో కూడా తేలే అవకాశం కనిపిస్తుంది. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ అయితే తాజాగా ప్రారంభమైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. అది మొదటగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు సంబంధించి అయితే ఫోరెన్సిక్ ఆడిట్ కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ధరణిలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానిపైన ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి KSAACకి ఆ బాధ్యత అప్పగించింది. ముందుగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో భూములపైన ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు. ఆ భూముల్లో ఎట్లా అక్రమాలు జరిగాయి, ధరణిలో ఏ రకంగా అవి పట్టా భూములుగా మారాయంటూ ఒక ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని దాంట్లో వచ్చినటువంటి ఫలితాలని ఆధారంగా చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ని చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది.